బాగుందా? యో వర్తా డబ్బులకి? తినవా? కింద పెడితే తింటావా? ఓకే, క్యాచ్ చేశాడు. చూసారా, నోరు ఊరుతుందా మీకు? రా తిందాం, రా. నోరు మూసుకొని ఉండరా. ఇది కేక మోక అంట. ఈరోజు బెంగళూరు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఈ చల్లదనానికి మనం పీస్గా ఒక వేడి వేడి బిర్యానీ వేసేస్తే ఎలా ఉంటుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఉమేమా 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, ఈ రోజు అయితే నేను కరెంట్లీ బెంగళూరులో అయితే ఉన్నాను. ఈ రోజైతే సండే అనమాట. ఊరికి అలా బయటకు వచ్చాము ఏమైనా తిందామని చెప్పేసి. ఈ రోజైతే నేను కొంచెం లో బడ్జెట్లో మంచి బిర్యానీ అయితే ట్రై చేద్దామని చెప్పి ఇట్లా తిరుగుతూ ఉంటే నా ఫ్రెండ్ అయితే ఒక బిర్యానీ అయితే సజెస్ట్ చేసింది. దీని పేరు వచ్చేసి గుండప్ప దొన్నె బిర్యానీ అనమాట. సో ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా అయితే ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. మెనూ కూడా ఉంది నా దగ్గర. ప్రజెంట్ ఆడే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మెనూ కూడా అయితే మీరు. చాలా తక్కువకే ఉంది. 160 రూపీస్కే స్టార్ట్ చేస్తున్నారు బిర్యానీ అయితే. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఈమె నా ఫ్రెండ్. హాయ్ చెప్పండి. నారాయణ పేరు. సో మేమైతే రాగి బాల్ బిర్యానీ రైస్ థాలీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకోటి వచ్చేసి గుంటూరు చికెన్ బిర్యానీ. సో ఇవి చూసుకోవచ్చు. చాలా అంటే నాకేదో పల్లెటూరులో తింటున్న వైబ్ వస్తుంది. చాలా బాగుంది. ఏందో బాగున్నాయి. ఆకులు అనుకుంటా ఇవి. బాగున్నాయి. దీంట్లో తిందాం ఒకసారి ఎలా ఉంటుందో. దీంట్లో చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి గుంటూరు చికెన్ బిర్యానీ వచ్చేసి మనకి 200 అయితే పడింది. ఈ థాలీ వచ్చేసి మనకి 230 260 పడింది. తినేసి చెప్తా ఒకసారి ఎలా ఉందో. ఫస్ట్ అయితే నేను ఈ గుంటూరు చికెన్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నా. సో ఇదేందో ఇచ్చారు. ఇదేందో కాఫీలా ఉంది. నాకు అర్థం కావట్లేదు ఇదేందో. ఇది ఒక పొడి ఇచ్చారు. ఇదేందో మయోనీస్. ఇది పెరుగుతో ఇదేందో ఎర్రగడ్డలంతా వేస్తున్నారు. బిర్యానీ ఎలా ఉందంటే మన సైడ్లో లేదు, మొత్తం గ్రీన్గా ఉంది. చూసుకోవచ్చు. సార్ ట్రై చేద్దాం. నాకు ఎందుకో కొంచెం పుదీనా టేస్ట్ తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంది లైట్గా. బాగుంది. ఇదంతా గ్రేవీగా చికెన్ అయితే వేసేసారు. అండ్ ఈ రైస్ వచ్చేసి బగారా రైస్ మాదిరి ఇచ్చేసి ఇదైతే గ్రేవీ చేసి పైన వేసేసినట్టున్నారు. బాగుంది టేస్ట్ అయితే. 200 రూపాయలకి న్యాయం అని చెప్తాను నేను. ఇక్కడ నార్మల్గా మనం బిర్యానీ తీసుకోవాలంటే దగ్గర మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి 350 నుంచి 400 పడుతుంది. ఇదైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. నేను ప్రైస్ కూడా 200 అంటే అఫోర్డబుల్లే. ఆ థాలీ అయితే ఎలా ఉందో అడగదాం ఒకసారి నారాని. ఎలా ఉంది నారా టేస్ట్? బాగుందా? వర్తా డబ్బులకి? కంప్లీట్ వర్తా. నేను ఇదేందో ట్రై చేయలే ఇప్పుడు దాకా అసలు. ఏందో ఇది షేర్వా మాదిరి ఉంది. వేసుకొని చూద్దాము. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ బిర్యానీ వచ్చేసి ఏంటంటే, నేను అడిగా వీళ్ళది షాపు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి. 1.5 ఇయర్స్ ఓల్డ్ అంట. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ బిర్యానీ వచ్చేసి ఇట్లా బగారా రైస్లా చేసేసి వాళ్ళు ఏంటంటే దాంట్లో చికెన్ ఫ్రై పీసెస్ ఉంటాయి కదా, లైక్ ఎర్రగా కాల్చి అవి పెట్టి చేస్తారు. అదేంటో వీళ్ళ దగ్గర స్పెషల్. దీని సంగతి చూద్దాం. ఏందో నాకు భయంగా ఉంది. ఓకే, బాగానే ఉంది. అంత బాగుందని చెప్పలేను కానీ తినచ్చు. బాగానే ఉంది. అంటే ఎలా చెప్పాలి మీకు, ఏందో ఏమంటారు, ఏదన్నా పులుసు అంటారు కదా, ఆ మాదిరి పులుసులా ఉంది. ఏదో పులుసులాగా. దీంట్లో ఏం లేదు, ఊరికే షేర్వా మాదిరి చేశారు. ఈ కప్పు చూడడానికి ఇలా ఉంది కానీ లోపల రైస్ అయితే చాలా దండిగానే ఉంది. వేసుకుంటే ఎంత వస్తుందో తెలుసా? నాకు తెలిసినంత వరకు నా లాంటి వాళ్ళు 2 తినొచ్చు. చాలా దండిగా వేసాడు రైస్ అయితే దీంట్లో. ఇది చికెన్ కర్రీ అనమాట. ఇది రాగి బాల్ ఉంది కదా, దాంట్లో వచ్చింది. ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ అనుకుంటా. సో ఇది చూద్దాం ఒకసారి. ఇది ఎలా ఉందంటే ఇంట్లో రాగి సంగటి చేసేటప్పుడు ఉన్న మాదిరి ఉంది. చాలా బాగుంది చూడడానికి. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఒక్కసారి. ఏమంటారు? బాగుంది. సూపర్ ఉంది. గ్యాప్ తీసుకొని నోట్లో అదంతా నాకు ఇదైపోయిన తర్వాత చెప్పాలని నేను ఆశగా అంతసేపు ఆపాను. మీరు నోరు ఊరుతుందా మీకు? ఇది పెప్పర్. ఇది కూడా తింటా. ఇది ఎందుకో నాకు ముక్క నచ్చలేదు, బట్ గ్రేవీ అయినా టేస్ట్ చేసి అయితే చెప్తాను నేను. యాక్చువల్గా నాకు పెప్పర్ అంతా నచ్చదు. ఇదంతా ఎముకే వేసాడు అన్న. ఎముకే వేసాడు అంతా. ముక్క వేయాలని తెలీదా? గాయ దీంట్లో ముక్కలేదు. లైట్గా నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. పెప్పర్ టేస్ట్ రావట్లేదు. ఇది నార్మల్గా ఉంది. ఏదో
మసాలాగా కర్రీ చాలా బాగుంది. అలా అని చెప్పి ఇది నేను రైస్లో కలుపుకోలేను, ఇది రాగి బాల్తో తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో నారా అయితే దీన్ని ట్రై చేసింది, రాగి బాల్ని. నారాకి అయితే నచ్చిందంట. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. వేడివేడిగా బాగుంది ఇది. మనం ఎట్లా చేసుకుంటామంటే రాగి బాల్స్ ఎలా అంటే కొంచెం రైస్గా అంటే కొంచెం తెల్లగానే కనిపిస్తుంది. ఇది ఏంటంటే మొత్తం రాగిగానే ఉంది. ఇది ఒకసారి దీంట్లో ట్రై చేస్తాను రాగి. ఓకేనా? బాగా ముంచేసి దీన్ని చూసారా, నోరు ఊరుతుందా మీకు? రా తిందాం రా. దీంట్లో రైస్ లేదా? ఉత్త రాగియా? ఓన్లీ రాగియా? రైస్ లేదా? ఎట్లుంది తెలుసా, అంతా పిండిగా ఉంది. అసలు దీంట్లో రైస్ లేదు. మనం నార్మల్గా ఆంధ్రాలో చేసుకుంటే ఎట్లా రైస్ వేసుకొని రాగి వేసుకొని మొత్తం కలిపికేసుకొని అంటే చేసుకుంటాం కదా, దీంట్లో అలా లేదు. అసలు ఉత్త రాగి ఉంది, ఏం లేదు. బాగుంది. ఇలా తింటే బాగా లావ్ అవుతాం. బాగుంది ఇది, చాలా నచ్చింది నాకు. ముక్క కూడా తిన్నాం. వాళ్ళు ఏందో నన్ను చాలా విచిత్రంగా చూస్తున్నారు ముందు నుంచి, నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది. అందుకని చెప్పి నాకు వాళ్ళు కనుక ఇచ్చేసారనుకోండి, వాళ్ళ మొహం మీద కెమెరా పెట్టేసి క్వశ్చన్లు అడుగుతాను నేను, వెళ్ళిపోతారు వాళ్ళు. నా తప్పు కాదు కదా. వీళ్ళు ఏంటంటే ఈ రాగి బాల్ తినేటప్పుడు ఏంటంటే ఇట్లా దీన్ని ఇట్లే నోట్లో పెట్టుకొని మింగేస్తారంట. అంటే దీంట్లో రైస్ గీస్ ఏం ఉండదా? రైస్ క్యా रहता है इसमें? नहीं रहता, खाली रागी फ्लोर से बनाते हैं. तो कर्नाटक पूरा रहता है, पूरा ऐसे रहता. असल राइस दाल को बनाते नहीं, मुंह में रख ले निकल जाने का खाली. हाँ, निकल जाने का. निकल जाना. हाँ, खाने का नहीं, निकल जाना डायरेक्ट. पूरा निकल जाना. దా తినవా? కింద పెడితే తింటావా? ఓకే, క్యాచ్ చేశాడు. ఈయన్ని ఫస్ట్ నేను రైతా అడిగితే ఏం చేశాడంటే ఇది తీసుకుని వచ్చి ఇచ్చాడు. దీంట్లో కుకుంబర్, ఎర్రగడ్డలు అవన్నీ వేసి ఊరికే పెరుగుతో కదిలిచ్చేసి ఇచ్చేసాడు. బీరకాయతో పాటు ఇచ్చేసాడు అనమాట ఇదంతా. మళ్ళీ రైతా తీసుకుని రా అంటే ఉత్త పెరుగు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఏ సైడ్ ఇట్టే తింటారేమో అదే. ఉత్త పెరుగు వేసుకొని ఎడ తింటారు అసలు? మీరు తింటారా? తినేపోయిన ఒకసారి కామెంట్ చేయండి. నేను తిన్నాను. దీంట్లో చాలా ఇయర్స్ అయింది నేను తాగి సీసాలో. ఇంతకుముందు ఈ తాగేటప్పుడు ఏంటంటే షర్ట్తో తుడుచుకునే వాళ్ళం, ఎందుకంటే ఈ రీఫిల్ చేసి మళ్ళీ ఇస్తారంట అని చెప్పి. దీంట్లో ఒక వైబ్ వస్తుంది తాగుతుంటే. స్ప్రైట్. సో ఈ షాప్ అయితే ఎంట్రన్స్ చూసుకోవచ్చు మీరు, గుండప్ప దొన్నె బిర్యానీ. లోపల మేమైతే ఇప్పుడు దాకా ఇట్లా బయట కూర్చున్నాము, లోపల చూసుకోవచ్చు. లోపల చాలా నార్మల్గా ఉంది. ఇక్కడ కూడా ఉంది పైన కూర్చోడానికి. పైన కూడా చూపిస్తా ఒకసారి. ఇట్లుంది పైన, నార్మల్గా ఉంది. కూర్చోవచ్చు ఇబ్బంది లేకుండా. అంటే ఒక 10 మెంబర్స్ వచ్చిన పీస్గా కూర్చోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. సో దీని అడ్రస్ వచ్చేసి మనకి సన్ మ్యాక్స్ రోడ్డు ఆపోజిట్ SBI బ్యాంక్, బెంగళూరు. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి బిర్యానీ అయితే ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైజెస్. నేనైతే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను దీంట్లో. అంటే అంతంత ప్రైజెస్ అయితే ఎక్కువ ఏం లేవు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రైస్కి నేను తినింది వర్త్ అనే అనిపించింది. నాకేందంటే ఎప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళి ఏసీల్లో కూర్చొని తిని భలే చిరాకు వచ్చేసింది. చాలా రోజుల తర్వాత పీస్గా బయట కూర్చొని బిర్యానీ తింటూ, ఆ రాగి బాల్ అయితే చాలా బాగుంది తెలుసా. అంటే మనం నార్మల్గా చేసుకుంటే రైస్గా అలా ఉంటుంది. ఇదేంటంటే ఉత్త రాగి, ఏం లేదు దాంట్లో, ఊరికే రాగి బాల్ ఉంది. సో దాన్ని ఇక్కడ బెంగళూరులో అయితే నార్మల్గా చాలామంది ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు హిట్ అని అయితే అంటారు. మనమైతే రాగి సంగటి అట్లా అంటాం అనమాట. బాగుంది. అండ్ ఇది ఒకటే కాకుండా నేను ఇంకొన్ని బిర్యానీస్ అయితే ఈ బెంగళూరులో అయితే ట్రై చేసి మీ అందరికి చూపించాలనుకుంటున్నాను. ఇది ఎపిసోడ్ 1 కింద తీసుకోండి. సో ఇంకొన్ని బిర్యానీస్ అయితే ట్రై చేసి మీ అందరికైతే చూపిస్తాను. మన ఆంధ్ర స్టైల్లో ఎక్కడెక్కడైతే మంచి బిర్యానీస్ ఉన్నాయో నేను ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, మంచి ఫుడ్ బ్లాగ్స్తో. వీడు ఒకటి కనిపించాడు నాకు, బిర్యానీ కావాలి అన్నాడు. ఈ డబ్బులు అడుగుంటేనే అసలు వీడికి రూపాయి కూడా ఇచ్చేటోని కాదు, ఆకలేస్తుంది అన్నాడు. వీళ్ళ కిచెన్ చూడండి, పార్సల్ అయితే నీట్గా బాక్స్లో వేసిస్తున్నారు. ఒక గుడ్డు, చికెను, నిమ్మకాయ, పెప్పర్. బాగా నీట్గా ర్యాప్ చేసి ఇస్తున్నారు. కొంచెం కూడా కింద పోదు అనుకుంటా. దీంతో పాటు ఈ కర్రీస్, ఇదే రైతా అనుకుంటా. ఇది ఇందాక ఇచ్చిన కర్రీ షేర్వా మాదిరి ఉంది, బాగుంది. బాయ్. సో ఇంత బిర్యానీ తిని మనం ఐస్ క్రీమ్ తినకుంటే లాగ్ అయిపోతాం. అందుకని చెప్పి కార్నర్ హౌస్లో ఏం నారా ఇది? ఇది
కేక మొక్క కేక మోక అంట ఇది. సో దీన్ని అయితే ట్రై చేసేద్దాం మనం. కేక మోక అంట. ఏందో కాఫీ టేస్ట్ వస్తుంది ఇది. నారా బాగుందా? బాగుంది. బాగుందా? నారాకి తెలుగు కొంచెం ల్యాగ్గా వస్తుంది, కానీ నారా తెలుగు చాలా బాగుంటుంది. చెప్పు నారా, చెప్పు. ఏం చెప్పాలి? చాలా బాగా మాడుతుంది క్యూట్గా నారా. బాగుంది ఐస్ క్రీమ్ అయితే. ఏందో కొంచెం కాఫీ టేస్ట్ వస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నారా మనకి తెలుగులో ఒక చిన్న వర్డ్ అయితే చెప్తుంది. చెప్పు నారా. నోరు మూసుకొని ఉండరా. సో గాయ్స్, అది వీడియో సంగతి అయితే. బిర్యానీ అయితే చాలా బాగుంది. నారాకు కూడా చాలా బాగా నచ్చింది. ఏ నారా, నచ్చిందా బిర్యానీ నీకు? నచ్చింది. చాలా బాగుందంట. సో వాన్ అయితే పడుతుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేవ్. నారా బాయ్ చెప్పు. బాయ్ బాయ్.